హలో అండి, వెల్కమ్ టు జాహ్నవి వంటలు. ఈరోజు మన ఛానల్లో క్యారెట్ హల్వా చాలా సింపుల్గా పంచదార కోవా లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. పంచదార బదులు బెల్లం యూజ్ చేసి చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు కానీ లేకపోతే మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా 2-3 క్యారెట్లతో హల్వా చేసుకోండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. దానికోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక 4 చెంచాల వరకు నెయ్యి వేసుకోవాలి. ఇలా 4 చెంచాలు నెయ్యి వేసుకుని ఇది బాగా కరిగిన తర్వాత 10 నుంచి 15 వరకు జీడిపప్పులు, ఒక 4-5 బాదం పప్పులు వేసుకుని బాగా దోరగా వేయించుకోవాలి. స్టవ్ అయితే హై ఫ్లేమ్లో పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే జీడిపప్పులు లోపల వరకు వేగి మనం తింటున్నప్పుడు కమ్మగా ఉంటుంది. ఇవి ఇలా సగం వరకు వేగిన తర్వాత అప్పుడు కిస్మిస్ వేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేసుకుని ఒక 15 నుంచి 20 వరకు కిస్మిస్ వేసుకోవాలి. కిస్మిస్ కొంచెం బాగా వేగేదాకా వేయించుకోవాలి. ఇవి కూడా వేగడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి, 2-3 నిమిషాల్లో వేగిపోతాయి. జీడిపప్పు కిస్మిస్ ఇలా బాగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా మొత్తం ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇదే ఆయిల్లో సన్నగా తురుముకున్న క్యారెట్ తురుము వేసుకోవాలి. క్యారెట్ని శుభ్రంగా కడిగి సన్నగా తురుముకోవాలి. ఇలా తురుముకున్న క్యారెట్ తురుము ఇలాంటి కప్పుతో 2 కప్పుల వరకు వేసుకోవాలి. నేనైతే మీడియం సైజు ఒక 3 క్యారెట్లు తురుముకుంటే కనుక ఇలా 2 కప్పులు వచ్చిందండి. కిలో లెక్క అయితే 1/2 కిలో వరకు క్యారెట్ ఉంటుంది. ఇప్పుడు ఈ క్యారెట్ తురుముని సన్న మంట మీద బాగా వేయించుకోవాలి. క్యారెట్ కొంచెం బాగా మెత్తగా అయ్యేదాకా వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకుంటేనే హల్వా బాగా టేస్టీగా ఉంటుందండి. మనం కోవా కూడా వేయకుండా చేస్తున్నాం కాబట్టి ఇలా బాగా వేయించుకోవాలి. క్యారెట్ ఇలా బాగా దగ్గరికి అవ్వాలి. మనం ఒకసారి చేత్తో చూస్తే కనుక బాగా మెత్తగా అనిపించాలి. మనం కర్రీ చేసుకున్నప్పుడైతే ఎలా మెత్తగా ఉడుకుంటుందో అలా ఉడకాలి. అలా ఉడికితే క్యారెట్ బాగా వేగినట్టు. మనం క్యారెట్ని ఇలా బాగా సన్నగా తురుముకుంటే త్వరగా వేగుతుంది. ఒక 5 నిమిషాల్లోనే బాగా వేగిపోతుంది. ఇలా బాగా వేగిన క్యారెట్ తురుములో 1.5 కప్పు పాలు పోసుకోవాలి. కాసి చల్లార్చిన పాలండి, పచ్చిపాలు కాదు. 1 కప్పు నుంచి 1.5 కప్పు వరకు పాలు పోసుకోవాలి. మనం కోవా వేయట్లేదు కాబట్టి 1.5 కప్పు పాలు పోసుకోవాలి. మీరు కోవా కానీ వేసుకున్నట్లయితే కనుక 1 కప్పు పాలు పోసుకుంటే సరిపోతుంది. మనం తీసుకున్న 2 కప్పుల క్యారెట్ తురుముకి 1.5 కప్పు నుంచి 2 కప్పులు పాలు అయితే సరిపోతాయి. నేను కొంచెం చిక్కటి పాలు తీసుకున్నాను, ప్యాకెట్ పాలు కాబట్టి 1.5 కప్పు పాలు తీసుకున్నాను. అవి అయితే సరిపోతాయి. మనం క్యారెట్ని బాగా వేపించేసుకున్నాం కాబట్టి 1.5 కప్పు పాలు సరిపోతాయి. చూడండి, ఒక 5 నిమిషాలు ఉడికించేసరికి మూత పెట్టుకుని ఉడికిస్తున్నాను. ఉడికించేసరికి కొంచెం దగ్గర పడింది కదా, ఇంకొంచెం సేపు మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. మరొక 5 నిమిషాలు ఉడికేసరికి చూడండి పాలంతా బాగా చిక్కగా అయినాయి కదా, కొంచెం ఇలా అడుగు పట్టుకుంటున్నట్టు అవుతుంది. అలాంటప్పుడు పాలన్నీ ఆవిరైపోయినట్టు. ఇప్పుడు మనం దీనిలో బెల్లం వేసుకోవాలి. ఇలా మిశ్రమం బాగా దగ్గర పడిన తర్వాత ఒక 1/2 కప్పు వరకు బెల్లం వేస్తున్నాను. మీరు కావాలంటే ఈ బెల్లం ప్లేస్లో 1 కప్పు పంచదార అయినా వేసుకోవచ్చు. నేనైతే 2 కప్పులకి 1 కప్పు వరకు వేసుకోవచ్చు. స్వీట్కి పంచదార అయినా బెల్లం కానీ నేనైతే 1/2 కప్పు వరకు వేస్తున్నాను. స్వీట్ బాగా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు 1 కప్పు బెల్లం తురుమైనా వేసుకోవచ్చు. నేను ఆర్గానిక్ బెల్లం తీసుకున్నానండి. ఇందులో నలకలేమి ఉండవు కాబట్టి నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను. లేకపోతే ఒకసారి కరిగించుకుని వడపెట్టుకుని అయినా వేసుకోవచ్చు. బెల్లం వేసుకున్న తర్వాత ఇలా బాగా దగ్గరికి అయ్యేదాకా ఉడికించుకోవాలి. బెల్లం వేసిన తర్వాత మరొకసారి పలుచగా అవుతుంది. ఉడకడానికి ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. 5 నిమిషాలు ఉడికేసరికి మళ్ళీ ఇలా దగ్గర పడుతుంది. ఇప్పుడు దీనిలో ఒక 1/2 చెంచా వరకు యాలకుల పొడి వేసుకోవాలి. యాలకుల పొడి కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మరొక 2 చెంచాలు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలి. వేసేసుకుని ఒకసారి అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. హల్వా బాగా దగ్గర పడేదాకా ఉంచకూడదండి. మనం బెల్లం వేసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. అలా పెట్టుకుంటే హల్వా గట్టిగా బిగుసుకున్నట్లు వస్తుంది. లో ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. చూడండి, మరీ గట్టిగా కాకుండా ఇలా కొంచెం జ్యూసీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అలా ఉంచుకుంటే చల్లారేసరికి కొంచెం మెత్తగా బాగుంటుంది, కరెక్ట్ కన్సిస్టెన్సీకి వస్తుంది. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. స్టవ్ మీద నుంచి దించేసి మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు చల్లారనివ్వాలి. 5 నిమిషాలు చల్లారేసరికి చూడండి నెయ్యి మొత్తం బాగా పైకి తేలి చాలా కరెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. మనం ఫంక్షన్లో ఎలా అయితే తింటామో క్యారెట్ హల్వా అదే టేస్ట్తో ఉంటుంది. మనం కోవా వేయకపోయినా కానీ పాలు ఎక్కువ పోసాం కాబట్టి చూడండి, మీకు చూస్తేనే తెలుస్తుంది కోవా వేసిన టెక్స్చర్ అయితే వచ్చింది. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.